దేవుని నామానికి వందనాలు. మరి ఈ గురువారం కొరకు మనము దేవుని యొక్క స్వభావం గురించి మనం ధ్యానం చేద్దాం. గాడ్స్ నేచర్. మరి దేవుని యొక్క స్వభావం ఏంటి అని చెప్పేసి మనకు దేవుని గ్రంథంలో ఎన్నో మాటలు ఉన్నాయి, ఎన్నో వాక్యాలు ఉన్నాయి. మరి మనం ఒక్కసారి చాలా ముఖ్యమైన 2 వాక్యాలు మాత్రమే నేను చదువుతాను. ఇర్మియా గ్రంథము 18:1-11 వరకు చదువుకున్నాం. మొదటి వచనం, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము అని చెప్పినప్పుడు, అక్కడ కుమ్మరివాడు కుండలు చేస్తూ ఉంటాడు. అది ఇరిగిపోతే దాన్ని పనికిరాదని పారేయకుండా మళ్ళీ మళ్ళీ దాన్ని తీసుకుని ఆ మట్టి ముద్దను తీసుకుని మళ్ళీ చక్కగా కుండని చేస్తూ ఉంటాడు. ఆ స్వభావం దేవుడు కూడా మనల్ని విడిచిపెట్టకుండా, మనం ఎలాంటి పాపులమైనా, తప్పు చేసినా, లోబడినల్లని స్వభావం ఉన్న అవిధేయత చూపించినా తిరిగి మళ్ళీ మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆయనకి మనమందరం కూడా ఆయన్ని ప్రేమించాలని, ఆయన యొద్దకు రావాలని కోరుకునే దేవుడు. కాబట్టి ఆయన పశ్చాత్తాపడుతూ ఉంటాడు. మరి ఆదికాండం 1:6 ఉంటుంది ఏంటంటే, నరుని హృదయం చాలా చెడ్డది అని. అందుకనంట దేవుడంట ఈ నరుని సృష్టించినందుకు ఎంతో సంతాపడ్డాడు. సంతాపడుతూ ఆయన నిత్యము కోపించక, మనుషులు సనుక్కుంటున్న దేవుని మీద ఆయన కోపము నిమిషం మాత్రమే, ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది అన్నట్లుగా ఆయన ఎప్పుడూ ఎక్కువగా కోపడకుండా, మన పాపాలను బట్టి ప్రతీకారం చేయకుండా ఆయన మనల్ని క్షమిస్తూ ఆయన దయార్థ హృదయంతో మనల్ని చూసుకుంటున్నాడు. అదే స్వభావాన్ని ఇక్కడ చదువుదాం మనం. ఇర్మియా 18:5, అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాడు, ఇజ్రాయేల్ వారులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? మిమ్మల్ని వదిలిపెట్టను, తిరిగి మళ్ళీ నేను నా దగ్గర తీసుకుంటున్నాను అంటున్నా. ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇజ్రాయేల్ వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు. సో మనమందరం ఆయన హస్తంలో ఉన్నాం. దాన్ని పెళ్ళగింతుననియు, విరగగొట్టుదుననియు, నశింపచేయుదుననియు ఏదో ఒక జనమును గూర్చి గాని, రాజ్యంను గూర్చి గాని నేను చెప్పి ఉండగా, ఇక్కడ ఏమని చెప్తారంట ఆయన, నేనేమన్నా చేయగలను, మిమ్మల్ని నాశనం చేస్తాను అని చెప్పి పై వాక్యాలు చూడండి, విరగొట్టుతాను, పెళ్ళగిస్తాను, నశింపచేస్తాను అని చెప్పినా కూడా ఇక్కడ ఏమని చెప్తున్నారో చూడండి. ఆయన మన జనాంగంగా, ఇజ్రాయేలుని ఆయన జనాంగంగా చేసుకున్నారు. కాబట్టి ఏ జనమును గూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనం చేయటం మానిన ఎడల, ఆ చెడుతనం మానమని నా ఇద్దరికి రండి అని పిలుస్తున్నారు. సో మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. చూసారు ఎంత మాట అంటున్నారు. ఆయన సంతాపడతారంట. మనం ఆయన వెనక్కి తిరిగి ఆయన దగ్గరికి వస్తే మనకి కీడు చేయకుండా, ప్రతీకారం చేయకుండా ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. ఎలాంటి బిడ్డలన్నా మళ్ళీ తిరిగి ఆయన వైపు వస్తే ఆయన మనల్ని, తప్పిపోయిన కుమారుడిని తండ్రి ఎలా ఆలింగనం చేసుకుంటారో అలాగా మనల్ని తిరిగి హత్తుకొని ఆయన బిడ్డలుగా చేసుకుంటారు. ఆ కీడు, మనం చేసిన ప్రతి పాపానికి ప్రతీకారం అనేది, పనిష్మెంట్ అనేది ఇవ్వరు అని మనం గ్రహించుకోవాలి. అలాగే ఇంకొక చోట ఇలాంటి వాక్యాలే రాయబడి ఉంటాయి చూడండి. యోవేలు గ్రంథము 2:13-14, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి. చూడండి ఆయన యొక్క నేచర్, స్వభావం, దేవుని స్వభావం ఏంటంటే కరుణా వాత్సల్యం గలవాడు, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి
తాను చేయను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. సో మీరు తప్పు చేసినప్పుడు దేవుడు కరుణావాత్సల్యం గల దేవుడని గ్రహించి తిరిగి ఆయన యొద్దకు రండి. అప్పుడంట ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యంను పానార్పణను మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? చూసారా, ఆయన కనికరపడి ఆయన మనల్ని తిరిగి ఆశీర్వదించి దేవుడని దేవుని స్వభావం గురించి ఇక్కడ చెప్పబడింది. అయితే మనుషులమైన మనము ఏం చేస్తున్నాము? దీన్ని బాగా ఆసరాగా తీసుకుని మనుషులు ఏం చేస్తున్నారంటే, ఆయన చనిపోయేటప్పుడు కూడా సిలువ మీద చనిపోయే ఆ దొంగ క్షమించమనగానే క్షమించారు కదా అని చాలా నిర్లక్ష్య భావంతో మనం ఉంటున్నాము. యేసు ప్రభు సిలువ మీద చనిపోయి మన కొరకు క్షమాపణ ఇచ్చారు అని ఆ క్షమాపణ కూడా మనం చాలా తేలిగ్గా తీసుకుంటున్నాం. కాబట్టి దేవుడు మనతో ఎన్నోసార్లు ఎన్నో విషయాలు దేవుని గ్రంథం ద్వారా వాక్యాల ద్వారా మాట్లాడుతూ ఉంటారు. దీనికి ఒక ఎగ్జాంపుల్గా ఆయన యోనా గ్రంథం ద్వారా మనతో మాట్లాడతారు. యోనా కూడా ఒక ప్రవక్త. అయితే యోనా అంత ప్రవక్త కూడా దేవుని స్వభావాన్ని ఎలాగ నిందిస్తాడో, ఎలాగ క్వశ్చన్ చేస్తాడో, ఎలాగా ఆయన స్వభావం గురించి మరి తేలిగ్గా మాట్లాడతాడో మనం ఈ యోనా గ్రంథం ద్వారా చూస్తాం. ఈ యోనా గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. చాలా చిన్న గ్రంథం. ఇక్కడ ఏం జరుగుద్దంటే, యోనా అనే ప్రవక్తని ఇక్కడ నినివే పట్టణం అనేది ఒక పట్టణం. ఇక్కడ చూసారా, ఆయన ఎవరు తప్పు చేసినా వాళ్ళు తిరిగి ఆయన యొద్దకు వస్తే వాళ్ళని క్షమిస్తారు అని చెప్పారు కదా, ఆయన పశ్చాత్తాపడుతున్నారు. సో ఇక్కడ ఈ నినివే యొక్క పట్టణం యొక్క ప్రజలు చాలా తిరుగుబాటు చేస్తూ దేవునికి విరోధంగా బ్రతుకుతూ ఉంటారు. అప్పుడు దేవుడు ఏమని మాట్లాడతాడంటే, ఈ ప్రవక్తతో ఆ నినివే ప్రజల దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళని నాశనం చేస్తానని, నా వైపు తిరిగితే క్షమిస్తాను, లేకపోతే వాళ్ళకి నాశనాన్ని, ఆ పట్టణానికి నాశనాన్ని ప్రకటిస్తానని వెళ్ళి హెచ్చరిక చెయ్యమని చెప్తారు. అయితే ఈ నినివే పట్టణం అంట యోనా వాళ్ళకి ప్రత్యర్థి అయిన అస్సరియా సామ్రాజ్య రాజధాని అన్నమాట. ఆయన నినివేకు వెళ్ళమని అంటారు. అయితే వాళ్ళు ప్రత్యర్థులు కదా, వాళ్ళకి పడదు కదా. ఇక యోనాకు చాలా భయం వేసింది. ప్రవక్త అన్నా, దేవుడు ఆయనతో తోడుంటాడన్న విశ్వాసం ఉన్నా కూడా మానవ స్వభావంతో ఆయన, ఇక్కడ మానవ స్వభావం ఎన్నిసార్లు యోనాలు వస్తుందో మనం చూద్దాం. ఇది ఫస్ట్ మానవ స్వభావం. భయపడిపోయాడంట. అమ్మో, నేను అక్కడికి వెళ్ళి వాళ్ళు చాలా దుస్తులు, ఆ పట్టణానికి వెళ్ళి నేను మాట్లాడితే వాళ్ళు నన్ను కొట్టి చంపేస్తారు కూడా, నేను బ్రతకను కూడా అని అనుకుని భయపడిపోయి దేవునికి మరి ఎదురు చెప్పలేక ఏం చేస్తాడంట, తార్షీష్ అనే ఊరికి ఓడ ఎక్కేస్తాడు. సో మనము ఈ గ్రంథంని చదువుతా ఒక్కొక్క పాయింట్ని ఏం జరిగింది, ఎక్కడెక్కడ ఆయన మానవ స్వభావం చూపించాడు అని చెప్పేసి ఏం జరిగింది, దేవుడు ఎలాగా ఆయనకి పాఠం నేర్పించాడు అన్నది కూడా మనం చూద్దాం. సో తార్షీష్ పట్టణంకు పారిపోవాలని 3 యోనా ఒప్పేకి పోయి తార్షీష్ పోయి ఒక ఓడను ఎక్కేసాడంట. అయితే ఇక్కడ అనుకుంటాము మనము దేవునికి ఏమీ తెలియదు అని, కానీ దేవుడికి సమస్తం తెలుసు ప్రతి ఒక్కరి గురించి. అదే ఒకే సమయంలో మనం ఒక్కొక్కళ్ళం ఏం చేస్తున్నాం అన్నది కూడా ఆయనకి తెలుసు. అయితే ఇక్కడ ఏమైందంటే, తార్షీష్ ఓడ ఎక్కేశాడు. ఎక్కితే దేవునికి తెలిసిపోయింది. మళ్ళీ ఆయన్ని తిరిగి రప్పించడానికి ఏం చేశాడంటే, ఆయన ఆ సముద్రం మీద
పెద్ద గాలి పుట్టించి తుఫాన్ రేగేటట్లుగా ఓడ బద్దలైపోవు గతి వచ్చెను 5. అయితే ఆ పరిస్థితిలో ఆ నావికులు వాళ్ళందరూ భయపడిపోయి, అమ్మో ఏంటి ఈ తుఫాను అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంట, వాళ్ళు ఈ ఇజ్రాయెల్ దేవుని ప్రార్థించేవాళ్ళు కాదు. కానీ నావికులు ఏం చేశారని భయపడి ప్రతి వాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయటికే అంతలో సరుకులు కూడా పడేశారంట. అయితే వీళ్ళకి ఒక అతను ఎక్కాడు, కింద దిగువ భాగంలో ఉన్నాడు, అతను ప్రార్థన చేయట్లేదు. అతను వెళ్ళి అడుగుదాం కిందకి వెళ్ళి ఇక వాళ్ళ కోపం వచ్చిందంట. యోనా ప్రశాంతంగా నిద్రపోతున్నాడంట అక్కడ. అప్పుడు ఓయి నిద్రపోతా, నీకేం వచ్చినది, లేచి నీ దేవుని ప్రార్థించు, మా దేవతలను ప్రార్థించాము, నీ దేవుడు ఎవరో ఆయన ప్రార్థించము, మనం చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అని. చూసారా, వాళ్ళకు కూడా కొంచెం విశ్వాసం ఉంది. ఏమో ఏ దేవుడు మనం రక్షిస్తాడు, ఈ మనిషిని దేవుడు గొప్పవాడేమో అని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు కూడా యోనా ఏం చేస్తాడంట చూడండి. సరే ప్రార్థన చేసేయడము, అంతలో వీళ్ళకంట ఇంత కీడు మనకు సంభవించినది తెలియటకే మనం చీట్లు వేతము రండని ఒకరితో చెప్పుకొని చీట్లు వేయగా ఎవరికి వచ్చిందంట ఆ చీటు, ఎవరి వల్ల మనకి ఇంత ప్రమాదం జరుగుతుంది, ఇంత ఇబ్బంది వచ్చేసిందని వాళ్ళు చీట్లు వేస్తా అంట యోనాకు వచ్చిందంట ఆ చీటు. అప్పుడు వాళ్ళు ఏమన్నారో చూడండి, ఇదిగో నీకొచ్చింది కాబట్టి చీటు, నీ వల్లే జరుగుతుంది, నువ్వెవరివి, ఎక్కడ వాడివి, ఎందుకు ఇక్కడికి వచ్చావు అన్నీ చెప్పమని అడిగితే అప్పుడు యోనా వారితో 9వ వచనంలో చూడండి, నేను హెబ్రీయుడను, సముద్రమునకు భూమినికి సృష్టికర్త అయి ఆకాశమందు దేవుడినై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు కలవాడినై ఉన్నాను. అక్కడ సముద్రంలో తుఫాన్ వస్తుంది, మంచి సాక్ష్యమే చెప్పాడు. నేను ఈ సముద్రాన్ని, ఈ సృష్టికర్త అయిన దేవుణ్ణి నేను సేవిస్తున్న వాడిని, భయభక్తులు గల వాడిని. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోచినట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి. సో అంటాడంట, నేను భయభక్తులు గల వాడిని, కానీ నేను ఇలా పారిపోతున్నాను దేవుని సన్నిధి నుండి, ఆయన నాకు అప్పగించిన ఒక పనిని చెయ్యట్లేదు, పొరపాటు చేశాను అంటే, అమ్మో ఈ పొరపాటు వల్లే మనందరికి కూడా నష్టం వస్తుంది, ఈ యొక్క భయంకర తుఫాను వచ్చింది, నష్టం వస్తుంది, మనం చనిపోతామని చెప్పేసి వారు నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. 11. అప్పుడు వారు సముద్రం పొంగుచున్నది, ఆ సముద్రం మా మీదకి రాకుండా నిమ్మలించటకు మేము నీకేం చేయవలనని అతను అడుగ్గా యోనా చూడండి ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఆయన ఒక ప్రవక్త, దేవుని యందు భయం కలిగిన వాడు. కానీ ఆయన ప్రాణాన్ని ఆయన తప్పించుకుందామని ఆ భయంతో ఈ పొరపాటు చేశాడు. సో అక్కడ అప్పుడే వెంటనే ఒప్పుకుని ఏమంటాడో చూడండి, నన్ను బట్టి గొప్ప తుఫాను మీ మీదకి వచ్చేనని నాకు తెలిసి ఉన్నది, నన్నెత్తి సముద్రంలో పడవేయడి అని చెప్పేసి అప్పుడు సముద్రం నిమ్మళించునని అతడు వారితో చెప్పాను. అప్పుడు వాళ్ళు ఏం చేశారంట, ఇక తప్పదు, అంత భయంకరమైన తుఫాన్ వస్తుందంట, అతని పొరపాటు వల్ల మనకు జరిగింది అని ఇంకా చూడండి వాళ్ళు కూడా పశ్చాత్తాపడ్డారు. 14లో కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారంగా నీవే దీన్ని చేసితివి, ఈ మనిషిని బట్టి మమ్మల్ని లయం చేయకుందుగాక, మేము అతను పడేయమంటున్నాడు చేస్తాం, కానీ ఆ పాపం మా మీదకి రాకుండా చేయమని చెప్పి ఆ మనుషుని బట్టి మమ్మల్ని లయం చేయకుందుగాక, నిర్దోషం చంపితినన్న నేరం మా మీద మోపకుందుగాక అని యెహోవాకు మనవి చేసుకొని యోనానెత్తి సముద్రంలో పడవేసిరి. సో యోనా చెప్పినట్లుగానే వాళ్ళు ఆ పరిస్థితిని తప్పించుకోవడానికి చేసి యోనాను సముద్రంలో పడవేశారు. అప్పుడేమైందంట, ఒక మత్స్యం అంట, దేవుడు ఆ మత్స్యానికి ఆజ్ఞ ఇచ్చి వెళ్ళి యోనాను మింగేసి అని చెప్పినప్పుడు ఆ మత్స్యం కడుపులో యోనా 3 దినాలు ఉన్నాడంట.
ఎక్కడ ఉన్నాడో తెలీదు. అయితే చూడండి అక్కడ యోనా చేసిన పశ్చాత్తాప ప్రార్థన. చాలా ఎక్కడున్నాడో అతనికి తెలియట్లేదు. అయితే దేవునికి తెలుసు అతను పొట్టలో ఉన్నాడని. అయితే ఇక్కడ చూడండి యోనా చేసిన ప్రార్థన. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా, పాపం అతను ఇకప్పుడు ఆయన చేసిన తప్పుని గ్రహించి నేను ఎక్కడో పాతాళంలో ఉన్నానని చెప్పేసి ఎంతో వేదంతో పశ్చాత్తాపంతో కేకలు వేయడం మొదలుపెట్టాడంట దేవునికి. ఏమని? దేవా నన్ను రక్షించు, నన్ను తప్పించాను. ఇక చూడండి నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. తర్వాత దేవుడు ఎలా అంగీకరించాడో ఇక్కడ చూద్దాం. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. అతనికి అర్థమైంది ఎక్కడో ఆ వాటర్ అవన్నీ చూసి. ప్రవాహంలన్నీ చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను నీ కరుళ్ళను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయం తట్టు నేను మరలా చూచుదని అనుకుంటుని. సో ఇక్కడ యోనా చాలా పశ్చాత్తాపడ్డాడు. చేసిన తప్పుకి ఈ పరిస్థితి ఏర్పడింది. నేను ఎక్కడో పాతాళ గర్భంలో ఉన్నానని, నన్ను ప్రభువా ఇదిగో ఈ యొక్క పరిస్థితిలోంచి నన్ను లేవనెత్తు అని చెప్పేసి ప్రార్థన చేస్తూ నీ పరిశుద్ధ ఆలయం తట్టు నేను చూస్తున్నాను, నిన్ను వేడుకుంటున్నాను, నన్ను ఈ పరిస్థితిలోంచి, భయంకరమైన పరిస్థితిలోంచి నన్ను తప్పించు ప్రభా, నన్ను బయటికి తీసిరా, నన్ను క్షమించు అని ఎంతగానో క్షమాపణ ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా చూడండి, నీ సన్నిధిలో నుంచి నేను వెళ్ళి ప్రాణాంతం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రగాధం నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచున తల చుట్టుకొని ఉన్నది, నేను మరెన్నటిని ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. చూసారా, ఇంక అనుకున్నాడు భూమి గడియలు వేయబడినవి, నేను బ్రతకను, ఇంక పైకి రాను అని అనుకొని అప్పుడు ఆ పశ్చాత్తాపంతో ఆయన ఇంకా ఏం ప్రార్థన చేస్తున్నాడో చూద్దాం. పర్వతంలో పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను, నా దేవా యెహోవా నీవు నా ప్రాణము కోపంలో నుండి పైకి రప్పించి ఉన్నావు, కోపంలో నుండి నా ప్రాణం నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రాణం చాలా భయం వేసేసింది, ఇంకా చనిపోతాడని అనుకుని మూర్ఛిల్లిన పరిస్థితులు అంట యెహోవాను జ్ఞాపకం చేసుకొని క్షమాపణ అడిగి, చూసారా ఆయన బ్రొక్కుబళ్ళని చెల్లిస్తానని చెప్తాడు. ఇక్కడ చూడండి, నీ పరిశుద్ధ ఆలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చాను, అసత్యమైన వ్యర్థ దేవతలందు లక్ష్యం ఉంచివారు తమ కృపాధారంను విసర్జించరు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును, నేను మొక్కుకొని నా మొక్కుబళ్ళను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించి. సో అతనికి అర్థమైంది, ఒక ప్రవక్త, ఒక భక్తుడు, నేను చాలా తప్పు చేశానని చాలా పశ్చాత్తాపంతో యెహోవా యొద్దనే రక్షణ దొరుకును, ఆయనే నన్ను రక్షించగలడు, ఇక ఎవ్వరు ఏది కూడా నన్ను రక్షించలేదు, నా ప్రాణం పోకుండా ఆయనే నన్ను పైకి లేపుతాడని ప్రార్థన చేయగా దేవుడు కనికరం గల దేవుడు కదా. మరి మనం ఇందా చూసాము దేవుని స్వభావం ఏంటి, కనికరం గల దేవుడు ఏం చేశాడంటే అతన్ని శిక్షించకుండా ఆ మత్స్యానికి ఏమని ఆజ్ఞ ఇచ్చాడంట, అక్కడ సముద్రం నేల మీద కక్కి వేయమని అనగా ఆ సముద్ర మత్స్యము అతన్ని ఆ నేల మీద కక్కి వేస్తే అతను ఎక్కడ ఉన్నాడని తెలుసుకున్నాడు, ఆ నీనివే పట్టణము సముద్రపు ఒడ్డున ఉన్నానని తెలుసుకుని మళ్ళీ వెనక్కి తిరగలేదు. మరి తప్పు కదా అది. ఇక్కడ అంతటా యెహోవాకు రెండో మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చింది ఏమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచేసిన సమాచారం దానికి ప్రకటన చేయుము. సో రెండోసారి చెప్పగానే యోనా మాట వినేసంట తప్పకుండా ఆయన పని, దేవుని పని చేయాలని గబా ఆ నీనివే పట్టణంలోకి వెళ్ళిపోయి అక్కడ మార్కెట్ ప్లేస్లో నేను చాలా చిన్నపిల్లల వీడియోలు చాలా చూశాను,
చక్కటి పాటలు ఉంటది. ఇది చిన్నపిల్లలకి చాలా ఇష్టమైన కథ, యోనా కథ. అయితే అక్కడికెళ్ళిపోయి అక్కడ ధైర్యంగా నుంచుని ప్రకటన చేస్తాడు. ప్రకటన చేస్తే ఆ యోనా ప్రజలంట ఈ వాళ్ళు చాలా పశ్చాత్తాపడి అమ్మో! ఇంత శిక్ష, ఇంత నాశనం మన మీదకొస్తాదని వాళ్ళేం చేశారంట, ఇక 40 దినములకు నినివే పట్టణం నాశనమగునని ప్రార్థన చేయగా 40 దినాలకి నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినం చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకోండి. ఆ రోజులో ఉపవాసం చేసినప్పుడు వీరు ఇవన్నీ పాటించేవాళ్ళు. గోనె పట్ట కట్టుకుని కూర్చునేవాళ్ళు. ఏమి తినేవాళ్ళు కాదు, తాగేవాళ్ళు. ఆ సంగతి నినివే రాజునకు విన్నప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో జనులందరూ ఇలా చేస్తున్నారు, అలుపులేమి గనులేమి అందరూ. అయితే రాజుకు కూడా ఆ విషయం తెలిసినప్పుడు ఆయన కూడా వెంటనే దేవుని మాటకు లోబడి ప్రార్థన చేసి ఆ శిక్ష నుండి, ఆ నాశనం నుండి తప్పించుకోవాలని చెప్పేసి ఆయన కూడా గోనె పట్ట కట్టుకొని ఇక్కడ చాలా ఆశ్చర్యంగా ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఏంటో చూడండి, ఇక్కడ నేను చూసింది చాలా నాకు అనిపించింది, ఎంత ఆశ్చర్యం అని. ఇక్కడ ఏమని అంటాడు చూడండి, మరియు రాజు అయిన తాను ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనం లయం కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక. చూసారా, ప్రతి ఒక్కళ్ళకి మనం దేవుని స్వభావం ఏంటో మనం గ్రహిస్తే మనం నిజంగా ఒకవేళ పక్కకి కుడికి కానీ ఎడం కానీ తొలగినా కూడా, ఒకవేళ తప్పు చేసినా, ఒకవేళ శోధనకు గురైనా కూడా మనలో ఉన్న మనసాక్షి మనల్ని ఏం చేస్తుందంటే తిరిగి దేవుని దగ్గరికి తీసుకొస్తుంది. అలాంటి మనసాక్షి మనం కలిగి ఉండాలి. సో ఇక్కడ వీళ్ళకి ఆ దేవుని స్వభావం తెలిసి ఇక్కడ ఏమంటున్నాడు, దేవుడు పశ్చాత్తాపుడై మనం లయం కాకుండా కోపాగ్ని చల్లార్చుకొనును. సో ఇది దేవుని స్వభావం అని మనం అందరం గ్రహించాలి, నేర్చుకోవాలి. అని ఏం చేశాడంట, మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారంను మానివేయను. ఇక్కడ పశువులు కూడా ఎలాంటి ఆజ్ఞ ఇచ్చాడో చూడండి. మనం మన కుటుంబంలో ఒకళ్ళు ఉపవాసం చేస్తే అందరూ చేయరు, కుటుంబంలో చాలా మంది చేయరు, అలాగా ఉంటుంది. కానీ ఇక్కడ రాజు ఎంత ఖచ్చితమైన ఉపవాసాన్ని ప్రకటించాడంటే మనుషులే కాదు, పశువులు కూడా, గొర్రెలు ఎద్దులు ఏవి కూడా నీళ్లు త్రాగకూడదు, ఫుడ్ ఆహారం తీసుకోకూడదు అని, తర్వాత వాళ్ళ దుర్మార్గాల్ని మాని మనుషులేమి పశువులేమి సమస్తంను గోనె పట్ట కట్టుకొనవలెను, జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకొనవలనని దూతలను నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేశారు. సో అందరూ పూర్ణ హృదయంతో దేవుని ప్రార్థించాలి, ఆ శిక్ష వాళ్ళ మీదకి రాకూడదు అని చెప్పేసి ఆయన అందరికీ ప్రకటన చేయించినప్పుడు అంట వాళ్ళందరూ కూడా, యోనా అనుకున్నది జరగలేదు. చూసారా, అనుకున్నాడు వాళ్ళు ఆయన పట్టుకుని కొట్టి చంపేస్తారు అనుకున్నాడు. కానీ వాళ్ళలో కొంచెం విశ్వాసం ఉంది కాబట్టి వాళ్ళు పశ్చాత్తాపడి అందరూ దేవుని వేడుకొనగా అక్కడ ఏం జరిగిందో చూడండి. దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. చూసారా, మనం ఇందాక దేవుని స్వభావం గురించి 2 వాక్యాలు చదువుకున్నాం కదా. ఆయన పశ్చాత్తాపుడై, అరే నేను ఇలా వాళ్ళని శిక్షిద్దాం అనుకున్నానని ఆయనే అని అది పశ్చాత్తాపుడై వారికి చేదునన్న కీడు చేయక మానేడని. అయితే దేవుడు ఇంత గొప్ప కార్యం చేస్తే మానవ స్వభావంలో యోనాకేంటంట కోపం వచ్చిందంట. కోపం వచ్చేమన్నా, నాకు తెలుసు నువ్వు ఇలా చేస్తావని, అందుకే నేను వెళ్ళలేదు తార్షీష్ అని ఇక్కడ అంటున్నాడు చూడండి. అందువల్లనే నేను కటాక్షంను జాలిను బహుశాంతంను అత్యంత కృపగల దేవుడివై ఉండి
పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తార్షీషును పారిపోతుంది అని ఎక్స్క్యూజ్ చెప్తున్నాడు. నాకు తెలుసు దేవా నువ్వు అలాంటి వాడివి, నువ్వు శిక్షిస్తానంట, వాళ్ళని అంత అంటారు చంపుతారు, కానీ నువ్వు మాత్రం వాళ్ళని బ్రతికిస్తావు అని చెప్పేసి నేను ఇలా చేశాను, ఇంకా నేను అనవసరం, నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు అని చెప్పేసి చెప్తాడు. చెప్పి అప్పుడు దేవుడు అంటాడు, అదేంటి నేను ఒక మంచి చేస్తే నువ్వు కోపం తెచ్చుకోవడం ఏంటి అని అంటారు. ఇప్పుడు మనుషులు అలాగే ఉన్నారు, మంచికి రోజులు లేవు. మంచి చేస్తే వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టి మనల్ని కూడా మంచి చేయకుండా చేసే విధానంలో ఉంటూ ఉన్నారు. అదే పరిస్థితిలో ఇక్కడ యోనా ఉన్నాడు. అందుకు దేవుడు యోనాకు ఒక పాఠం చెప్దాం అనుకున్నాడు. ఏం చేశాడంట, యోనా అంట బయటికి వెళ్ళిపోయి చూద్దాము ఈ నినివే పట్టణానికి ఏమవుతుందని ఒక సొర చెట్టు కింద ఒక చిన్న గుడారం లాంటిది చిన్నది వేసుకుని అక్కడ కూర్చుంటే ఎండ బాగా పడుతుందంట. దేవుడు ఆయనకి ఎండ నుంచి తప్పించుకోవడానికి ఒక సొర చెట్టుని మొలిపిచ్చారండి. అది చక్కగా పెరిగితే అబ్బా చక్కగా నీళ్ళలో ఉన్నాను అనుకున్నాడని. మళ్ళీ దేవుడు పాఠం చెప్పాలనుకున్నాడు కదా అతడికి. మరుసటి రోజు ఒక పురుగుని ఏర్పరచగా ఆ చెట్టుని తొలిచినందున చెట్టు వాడిపోయిందంట. అయితే అప్పుడు యోనా ఏం చేశాడంట, ఏంటిది ఇంత ఎండ దెబ్బ తగులుతుంది, దేవుడు ఇలా చేశాడంటే మళ్ళీ దేవుడి మీద కోపం. అంతే కదా, మనుషులందరూ కూడా ఏది జరిగినా దేవుని మీద సనుక్కుంటారు, దేవుని మీద కోప్పడతారు. అలా కోప్పడితే అప్పుడు చూడండి దేవుడు అడిగిన ప్రశ్న, యోనా ప్రాణం పోనంతగా కోపించటం న్యాయమేనని. అందుకు యెహోవా నీవు కష్టపడకుండానట్టు పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. సో నువ్వు పెంచలేదు, వేయలేదు, అలాంటి చెట్టుని గురించి విచారపడుతున్నావు. ఒక చిన్న చెట్టు గురించి నువ్వు ఇక్కడ అయితే 125,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనమును బహు పశువులను గల నినివే పట్టణం విషయంలో నేను విచారపడద్దా? వాళ్ళు నాశనం అయిపోతున్నారు, దేవునికి తిరుగుబాటు చేశారు అని చెప్పేసి మరి వాళ్ళని నేను రక్షించాలని, వాళ్ళని కాపాడాలని, మరి నాకున్న విచారం, నా స్వభావం అది, నేను వాళ్ళ మీద కనికరపడాలనే స్వభావంతో నేను వాళ్ళని రక్షించాను, కాపాడాను, అందుకు నువ్వు కోప్పడుతున్నావేంటి అని చెప్పేసి అడుగుతారు. కాబట్టి ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే మనుషులు దేవుని స్వభావాన్ని వ్యతిరేకించి దేవుని స్వభావాన్ని ప్రశ్నించే విధంగా మనుషులు ఉన్నారు అన్నది మనం ఈ చిన్న కథ ద్వారా నేర్చుకుంటాం. మరి ఎలాగా చేస్తారంటే వాళ్ళు మరి నేనైతే నా యొక్క హెల్పర్స్ వాళ్ళ విషయంలో చూశాను అన్నమాట. వాళ్ళకి చక్కగా నాతో పాటు కూర్చోబెట్టి వాళ్ళని వడ్డించుకోమని నేను వడ్డించుకుంటూ అందరం కూర్చుంటే వాళ్ళకి అది నచ్చలేదు. ఇలాగా డబ్బులు ఇచ్చినా, బట్టలు ఇచ్చినా, నగలు ఇచ్చి, బంగారం కూడా పెట్టారు. వాళ్ళకి ఎలా ఉంటుందంటే నీకు ఎక్కువ ఉండి పెట్టావు అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు, నీకు ఎక్కువ ఉండి చేస్తున్నాం అన్నట్టుగా అనుకుంటారు. కానీ వాళ్ళకి మనం హెల్ప్ చేస్తున్నామని, వాళ్ళ కొరకు మనం త్యాగం చేసుకొని అది ఉంచుకుంటే ఆ బంగారం మనకే ఉంటుంది కదా, ఆ డబ్బులు మనకే ఉంటాయి కదా, మనం త్యాగం చేసి అరే పేదవాళ్ళని వారికి ఇస్తున్నామన్న విషయాన్ని కూడా గ్రహించరు. కాబట్టి మనుషుల హృదయం ఏంటి, మనుషుల హృదయం ఎంత చెడ్డది, దేవుని హృదయం ఎంత కృపగలది, జాలి గలది, కనికరం గలది అనే విషయాన్ని మనము ఈ యోనా గ్రంథం ద్వారా మనం నేర్చుకుంటాము. కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవునికి కలిగిన స్వభావాన్ని మనం పొందుకోవాలని ప్రార్థిస్తూ క్రీస్తు యేసు కలిగిన మనసును మనం కూడా కలిగి ఉండాలని ప్రార్థించుకుందాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించుగాక. చిన్న ప్రార్థన. దేవ తండ్రి, ఈ చిన్న కథ ద్వారా తండ్రి యోనాను గురించి మేము ఎన్నో విషయాలు నేర్చుకున్నాం తండ్రి. దేవ ప్రభా, నీవు కనికర సంపన్నుడు, జాలగల దేవుడు అని నాయన, మేము తప్పు చేసిన ప్రభా నాయన, మేము నీ యొద్దకు వస్తే తిరిగి మమ్మల్ని క్షమించి రక్షించే దేవుడు అని నేర్పించినందుకు
నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఎన్నడూ నేను నీ మీద సనుక్కోకుండా, నీ మీద గొనుక్కోకుండా, నిన్ను ప్రశ్నించకుండా లోబడి ఉండే ప్రజలుగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేట వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.